పింఛన్ల పంపిణీని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించాలని టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వద్ద పట్టణ టీడీపీ కమిటీ సభ్యులు, ఆర్డీఓ కార్యాలయం వద్ద మండల టీడీపీ కమిటీ సభ్యులు పింఛన్ల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని నిరసన తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛను సొమ్మును వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించి ప్రలోభ పెడుతుందని ఆరోపించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావుడి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, దాసరి శేషు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మరి విజయసాయిరెడ్డి గాని లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు గాని వారి ఇష్టమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. మరి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం. దానికోసం అని చెప్పి పెన్షన్లు సకాలం ఇవ్వలేనందున తిరిగి మళ్ళీ టీడీపీ పైన వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.